హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఇంటా బయట కొందరి ప్రవర్తన మీకు కొంత మానసిక చికాకును కలిగించవచ్చు. ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశం అధికంగా కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఈరోజు మొత్తంగా చూసుకుంటే నిరుత్సాహజనకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం అనేది కనిపించక ఇబ్బంది పడతారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు అయితే కనబడుతున్నవి. ముఖ్యంగా యువత జాగ్రత్తగా ఉండాల్సిన రోజుగా చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటారు. విద్యార్థులకు విద్యా నష్టం కనబడుతుంది. కార్మికులకు, కళాకారులకు కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నందున జాగ్రత్త వహించండి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎంతగా కష్టించినా ఫలితం మాత్రం ఉండదని చెప్పవచ్చు. ముఖ్యమైన పనులన్నీ కూడా ఆటంకాలతో మొదలై ఆటంకాలతోనే ముగుస్తుంది. ఇక బంధుగణం నుండి అపవాదులను భరించాల్సి వస్తుంది. ఇక మీరు చేసే వ్యూహాలు ఏవి కూడా ఫలించవు. ఇక ఈరోజు అనుకోని దూర ప్రయాణాలు కూడా ఉండవచ్చు కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే తొందరపాటు నిర్ణయాలతో ఆప్తులను దూరం చేసుకునే అవకాశం ఉన్నందున కొంత మౌనంగా ఉండండి. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. కర్కాటక రాశి వారికి ఆదాయం అంతగా ఉండదు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమ తప్ప ఈరోజు ఫలితం అయితే కనిపించదు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు కొంత సామాన్యంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు సమస్యలనేవి వేధిస్తాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన తప్పకపోవచ్చు కాబట్టి కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కర్కాటక రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.